ఆరాధన. చాలాసార్లు మనము ఆరాధన రంగంలోనే కొద్ది మందికి అసలుకి ఆరాధన అనేటువంటి విషయం కూడా సరిగా అవగాహన ఉండదు. ఆరాధన చేయండి రంగంలోనే మమ్మల్ని దీవించండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించండి, మా పిల్లల్ని దీవించండి. ఆరాధనకి ప్రార్థనకి సంబంధం లేదు. ఈ రెండు వేరు వేరు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అందరూ దయచేసి ఆలోచన చేయాలి. సో ఆరాధన అనేటువంటిది దేవునికి చెందించేటువంటి, దేవునికి చెల్లించేటువంటిది, దేవుని స్తుతించేటువంటి విషయం. ప్రార్థనలో మన కొరకు అడుగుతాం. చాలా మంది మనం ఆరాధన చేయమనంలోనే కొంతమంది లేచి మా పాస్టర్ గారిని దీవించండి అంటారు. పాస్టర్ గారిని దీవించడానికి ఆరాధనకి సంబంధం ఏముంది? ఇంకొంతమంది ఆరాధన చేయండి అని చెప్పేసి అనంగంలోనే ఈరోజు వాక్యం మంచిగా చెప్పాలి, మా పాస్టర్ గారు మాకు మంచి వాక్యం చెప్పాలని చెప్పేసి అని ప్రార్థన చేస్తే మొదలు పెడతారు. ప్రార్థనకి, పాస్టర్లకి, లేకపోతే మన అవసరాతలకి, వీటికి ఆరాధనకి అసలు సంబంధం లేదు. కొంతమంది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ఆరాధనలో దేవుణ్ణి కమాండ్ చేస్తుంటారు. ప్రభా నువ్వు వట్రా, నువ్వు విట్రా, వీని మీదకి రా, వాని మీదకి రా. సో మనం దేవుణ్ణి కమాండ్ చేయగలుగుతామా? సో మనం ఆలోచన చేయాలి. అంటే ఏంటిది అర్థం? అంటే ఈ రకంగా చేసే వాళ్ళందరికీ అసలు ఆరాధన అనేటువంటి విషయం అర్థంగానే కాలేదు. దయచేసి గమనించండి. ఆరాధన అనేటువంటిది మనము దేవుడు చేసినటువంటి, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొక్క గుణము, దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావము, దేవుడు చేసేటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మాత్రమే చెల్లించేటువంటిది ఆరాధన. దయచేసి మరలా చెప్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనలో దేవుడు తప్ప వేరే మనిషి నీ హృదయంలోనికి, నీ మనసులోనికి రావటానికి వీలు లేదు. వస్తున్నారు అని అంటే నువ్వు దేవుణ్ణి తక్కువ చేస్తున్నావు అని అర్థం. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కనుక మనము ఆరాధన చేసేటప్పుడు నీ మనస్సు, నీ యొక్క ఆలోచన, నీ హృదయము, అందుకని పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో పాట మాత్రం పాడతాం, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధన చేస్తానని. కానీ మళ్ళీ దగ్గరకు వచ్చేసరికి మనము దేవుణ్ణి పూర్ణ మనసుతో మనం ఆరాధన చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమైంటున్నాం. మనకి ఈజీగా గుర్తుండటం కొరకు నేను ఒక చిన్న మెథడ్ అనేటువంటిది, ఒక ఫార్ములా అనేటువంటిది మీ దగ్గర తీసుకొచ్చాను. ACT, యాక్ట్. చెప్పండి దయచేసి. ACT. సో దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో 3 విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మొదటిది A ఫర్ అడోరేషన్. ఏ అనేటువంటి పదాన్ని మనం తీసుకుంటే అడోరేషన్. సో దేవుని మహా ఆరాధన. దీనిలో మనము మనం దేన్ని బట్టి ఆరాధన చేయాలని మనం ఆలోచన చేస్తే, మొదటిగా దేవుని యొక్క నామమును బట్టి దేవుణ్ణి మనము ఆరాధన చేయాలని చెప్పేసి బైబిల్ చెప్తుంది. చూడండి, 135వ కీర్తన 1, 2, 3 వచనాలు మనం చదివితే, దయచేసి మీరు తర్వాత చదువుకోండి, నాకు కొంచెం సమయం చాలా షార్ట్ ఉంది కాబట్టి నేను త్వరగా ముందుకెళ్తాను. 133వ కీర్తన 1, 2, 3 వచనాలు మనం చదివితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించండి. ఆయన నామమును స్తుతించండి. ఆయన నామము ఉన్నతమైన నామము. ఆయన నామము, ఆ నామములో తప్ప ఏ నామములో కూడా మనకు రక్షణ లేదు. సైన్యములకు అధిపతి యెహోవా అనేటువంటి నామము కలిగినటువంటి వాడు. ఆకాశం అనే కానీ, భూమి అనే కానీ, భూమి కింద నేల అనే కానీ, ఏ నామములో కూడా మనకు రక్షణ లేదు. కనుక మనము మొదటగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ యొక్క దేవుని యొక్క నామమును, ఆయన యొక్క పేరుని మనము పలుకుతూ కీర్తించవలసిన వారమై ఉంటున్నామని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. ఆయన నామమును కీర్తించండి, ఆయన నామమును స్తుతించండి. యెహోవా నామమును మనము స్తుతించే వారముగా ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. సో మొదటిగా మనం ఆయన యొక్క నామాన్ని స్తుతించే వారముగా, ఆయన నామమును బట్టి ఆరాధన చేసేటువంటి వారముగా మనం ఉండాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే 113వ కీర్తన 2, 3 వచనాలు మనం చూసినట్లయితే, 113వ కీర్తన 2, 3 వచనాలు మనం జాగ్రత్తగా చదివినట్లయితే, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. ఎల్లకాలము అన్ని వేళల మనము దేవుని యొక్క నామమును స్తుతించేటువంటి వారముగా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినందదగినటువంటిది. ఆయన నామమును మనం ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. సో ఆయన నామం అనగా పేరు మనందరికీ తెలిసినటువంటిదే. సో మనకు తెలిసిన కొన్ని పేర్లు దయచేసి టకటక మనం మాట్లాడదాం. యెహోవా ఈరే, చూచువాడు. సో మనము ఈ పదములను పలికి, ఆదికాండం 22:14 దేవుడు చూచువాడు. యెహోవా నిస్సి, దేవుడు జయమిచ్చువాడు. యెహోవా మెకాదేశ్, దేవుడు పరిశుద్ధపరచువాడు. మనందరికీ తెలిసిన పదం యెహోవా రాఫా,
స్వస్థపరచువాడు. ఇంకా మీకు తెలిసినట్టు ఎన్నో నామాలు, ఎన్నో రకాలైనటువంటి పదాలు బైబిల్లో మనకి ఆయన గురించినటువంటిది, ఆయన పేర్లు మనకు కనపడుతున్నాయి. సో ఆయన పేరును బట్టి మనం మొదటిగా మనం దేవుని స్తుతించేటప్పుడు ఆయన నామం తీసుకొని ఆ నామం యొక్క అర్థాన్ని బట్టి, లేదా ఎల్ షద్దాయ్, ఎల్ రోయి, మనకు ఎన్నో పేర్లు బైబిల్లో స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన నామాలు ఉన్నాయి. ఆ నామములను బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. రెండవది, దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన క్యారెక్టర్ను బట్టి, ఆయన యొక్క గుణలక్షణాలను బట్టి. దేవుడు చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవునికి లేఖనం ఈ రకంగా తెలియజేస్తుంది. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై దేవుడు తన గురించి తాను చెప్పిన మాట, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. ఎటువంటి దేవుడు? సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు. ఆయన గుణము, ఆయన యొక్క క్యారెక్టర్, మనకు ఆయన గుణాలు చాలా బైబిల్లో మనకు కనపడతాయి. దేవుని యొక్క గుణాలు ఎన్నో రకాలుగా మనకి బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉండగలిగినటువంటి వాడు. సో ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు. ఇంకో 2-3 గుణ లక్షణాలు మీరు చెప్పండి దయచేసి. కృపామయుడు, పురుషులు కూడా. పూజనీయుడు, కరుణామయుడు, కనికరం కలిగిన దేవుడు. సో మనము కీర్తన గ్రంథం చదివితే 100ల కొద్ది గుణ లక్షణాలు మనకు బయటపడతాయి. చూడండి, 107వ కీర్తన 1వ వచనం మనం జాగ్రత్తగా చదివినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన గుణమును బట్టి ప్రేమామయుడు, కరుణామయుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. సో ఆయన గుణ లక్షణాలు బోలెడు మనకి బైబిల్లో కనపడతా ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడతారు. సో ఇక దేవుణ్ణి డిక్టేట్ చేస్తుంటారు అనమాట. డిక్టేట్ చేస్తుంటారు, నువ్వు అట్లా ఉండాలి, ఇక్కడ ఉండాలి, దీనిలోకి రావాలి, దానిలోకి రావాలి. ఇప్పుడు కానీ వీళ్ళారా, మనము దేవుని సన్నిధిలో అసలు దేవునితో పోల్చుకుంటే నువ్వు నేను ఏ పాటి వారమే? అసలు దేవుని యొక్క ఆ మహోన్నతమైనటువంటి శక్తి ముందు, ఆ మహోన్నతమైన మహిమ ముందు నువ్వు నేను ఏ పాటి వారము? ఇందాక పాట పడారు, ఏ పాటి వారము, నన్ను ప్రేమించావు. సో మన స్థితి ఏంటిది, దేవుని యొక్క స్థితి ఏంటిది? సో మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారం ఏంటంటే, స్తుతి ఆరాధన కేవలము మనము దేవునికి మాత్రమే చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. ఈ అడోరేషన్ లో మొదటిగా దయచేసి గమనించాలి, ఆయన నామాన్ని బట్టి మనము ఆయన ఆరాధించాలి. మీకు తెలిసిన ప్రతి నామం తిని మీకున్న సమయాన్ని బట్టి ఆయన నామంను స్తుతిస్తూ యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, మీకు ఉన్నటువంటి ఆయన మీకు తెలిసిన ప్రతి నామమును బట్టి మనం ఆయన ఆరాధించాలి. రెండవది, ఆయన గుణ లక్షణాలను బట్టి మనము ఆరాధించాలి. ఆయన దయాళుడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. సో మనము ఆయన యొక్క కనికరం కలిగిన వాడు, ప్రేమామయుడు, ఆయన గుణ లక్షణాలను తీసుకొని మనం ఆయన స్తుతిస్తూ ఆయన మహిమపరచవలసిన వారమై ఉంటున్నాం. మూడవదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన చేసిన కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి మనం ఆయన స్తుతించాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 89వ కీర్తన 5వ వచనం ఒకసారి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన 5వ వచనం, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. ఆ ఆశ్చర్య కార్యములను మనము ఎత్తి పలుకుతూ, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి మనము స్తుతిస్తూ దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, ఆకాశ వైశాల్యము, అంతరిక్షము. మనం యొక్క సృష్టిని చూసినట్లయితే దేవుడి యొక్క ఆశ్చర్య కార్యము అసలు ఎంత అద్భుతముగా దేవుడి యొక్క ప్రపంచాన్ని, సృష్టిని, లేకపోతే ఈ విశ్వాన్ని తయారు చేసాడో మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆయన యొక్క శక్తి అర్థమవుతుంది ఆయన చేసే ఆశ్చర్య కార్యములను బట్టి. ఒక్క ప్లానెట్ కూడా, లేకపోతే ఒక్క గ్రహము కూడా, ప్లానెట్లో ఒక్క గ్రహము కూడా తనకి ఇవ్వబడిన కక్షలోంచి ఒక్క డిగ్రీ లేకపోతే ఒక్క ఇంచు అటు కానీ ఇటు కానీ జరగట్లేదు. ఒక్క ఇంచు అటు జరిగినా ఇటు జరిగినా మనం ఇక్కడ ఉండం. ఇవన్నీ ఎవరి ద్వారా జరుగుతున్నాయి?
మనం ఏదన్నా చేయాలంటే మనం ప్రయాసపడాలి. మనం ఏదన్నా తయారు చేయాలంటే, దాన్ని కనిపెట్టాలంటే సంవత్సరాలు దాని గురించి, దానికి ఒక మంచి మాన్యువల్ తయారు చేయాలి, ఒక వస్తువుని తయారు చేయాలి, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే, లేకపోతే పని చేయకుండా ఏది కూడా మనము ఒక వస్తువుని మనము తయారు చేయలేము. కానీ ఆయన ఇట్లా పలికితేనే అవుతాయి. సో దేవుడు సృష్టిని ఎలా చేశాడు? కేవలం నోటి మాట పలుకు, ఆయన పలకగా. సో ఆయన ఆశ్చర్యం చూడండి, ఆయన ఒక మాటతో ఈ యొక్క విశ్వాన్ని చేయగలిగిన వాడంటే ఆయన శక్తి ఎటువంటిది, ఆయన గొప్ప కార్యములు ఎటువంటివి. సో మనము దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, మార్క్సు వార్త 2వ అధ్యాయము 12వ వచనములో అక్కడ మనందరికీ తెలుసు, ఒకడు పక్షవాతం కలిగినటువంటి వాడిని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వాడిని స్వస్థపరిచిన తర్వాత 12వ వచనం ఒకసారి చదవండి. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచిరి. సో విభ్రాంతి పొందారట. ఎందుకు? వచ్చేటప్పుడు 4 మోసుకొచ్చారు. ఒక్క మాట సెలవీగానే వాడు తన పరుపు, ఏ పరుపు మీద అయితే మోసుకొచ్చారో ఆ పరుపు పట్టుకొని వాడు లేచి టక వెళ్ళిపోయాడు. దేవుడు అద్భుతములు చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. మీకు తెలిసినట్టు ఒక ఆశ్చర్య కార్యం చెప్పండి. మీకు తెలిసిన దేవుడు చేసిన, బైబిల్లో చేసిన అద్భుతం ఒకటి, ఆరిన నేలను దేవుడు నడిపించాడు. చూడండి, ఈ యొక్క ఆరిన నేలను దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడనేటువంటి విషయంలో ఒక చిన్న అంశం నేను మీకు చెప్తాను. 2 నీళ్లు పాయలైపోయినాయి. అప్పటి వరకు అక్కడ నీరుంది. ఇటు పక్క నీరు ఏకరాశిగా నిలబడాలి అని అంటే అక్కడ టెంపరేచర్ ఏ రేంజ్ లో ఉండాలి? నీరు గడ్డగట్టాలంటే టెంపరేచర్ ఎంత ఉండాలి? మైనస్లు ఇంకా మైనస్ కావాలి. వాళ్ళు ఆరిన నేలను నడిచారు. అప్పటి వరకు బురద నీళ్లు ఉన్నటువంటి నేల అది మొత్తం ఆరిపోవాలంటే అక్కడ టెంపరేచర్ ఎంత ఉండాలి? ఇంకెంత ఉండాలి. ఈ 2 టెంపరేచర్లు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క ప్రజలకు ఏ విధమైన హాని చేయకూడదు. ఈ దేవుడు ఎంతటి గొప్ప శక్తిమంతుడు, ఎంతటి గొప్ప ఆయన ఆశ్చర్య. అసలుకి మనం కొంచెం బైబిల్ని డీప్గా చదివితే అసలుకి ఆయన ఎదుట మనం ఏ పాటి వారం. ఆయన మహోన్నతమైన శక్తి. ఎప్పుడైతే యాజకులు యోర్దాను నీళ్ళలో కాళ్ళు పెట్టారో అప్పటి వరకు గట్ల మీద పారినటువంటి యోర్దాను ఒక్కసారిగా గడ్డగట్టడం మొదలుపెట్టింది. అది అసలు మనం అక్కడ ఉంటే అసలుకి అది ఇక నువ్వు ఏ టెక్నాలజీ వాడినా కూడా దాన్ని మనం అసలుకి అంత అద్భుతమైన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. సో అవన్నీ వదిలిపెట్టి మమ్మల్ని దీవించు, దేవుని మీ ప్రార్థన కొరకు అడగండి, ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. మన అక్కర్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన సమయం వేరే, ఆరాధించేటువంటి సమయము వేరే. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మొదటిగా అడోరేషన్లో దేవుని యొక్క నామాన్ని మనం స్తుతించాలి. రెండవది దేవుని యొక్క గుణలక్షణాలను మనం స్తుతించాలి. మూడవది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మనము స్తుతించాలి. రెండవది నేను యాక్ట్ అని చెప్పిన ACT. సో మనము తర్వాత దేవుణ్ణి ఆరాధన చేసిన తర్వాత దేవుడు చేసినటువంటి శిలువ యాగమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిలువ యాగము యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభువారి స్టేట్మెంట్నే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం ఈ రకంగా చెప్పాడు. బల్లారము గురించి మాట్లాడుతూ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువుని ఆరాధించాలి? ఆయన మన కొరకు చేసిన త్యాగం. ఆ యొక్క దేవాది దేవుడు ఆ స్థానమును విడిచి నీ కొరకు నా కొరకు చేసిన త్యాగమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, మన స్థితి ఏంటిదయ్యా అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. ప్రతి ఒక్కరు యొక్క వచనాన్ని చదవండి దయచేసి. ప్రతి ఒక్కరు తీయండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో చాలా విషయాలు ఉన్నాయి. నేను కొంచెం త్వరగా ముందుకు వెళ్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మనం ఎటువంటి వారమో మన కొరకు దేవుడు ఏం చేశాడు అక్కడ రాయబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, పడెను. రైట్, జాగ్రత్తగా. మన అతిక్రమ క్రియలు
ఎవరి? మన అతిక్రమ క్రియలు. దెబ్బలు ఎవరికి తగలాలి? మనకు తగలాలి. మన దోషములను బట్టి ఎవరు నల్లగొట్టబడాలి? మనం నల్లగొట్టబడాలి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనము పొందవలసిన శిక్షను దేవుడు మన కొరకు దానిని తీసుకొని అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆ వాస్తవానికి అయితే ఆ సిలువ ఎక్కాల్సింది మనం, నువ్వు నేను. ఎందుకంటే మనం తప్పు చేసాం, ఆయనలో ఏ తప్పు లేదు. పిలాతు అనేటువంటి మామూలుడు కాదు. మొత్తం ఎతికి 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 చివరికి చేతులు కడుక్కున్నాడు. ఈయన యందు ఏ దోషము నాకు కనబడటం లేదు. సో ప్రియములారా, ఆయనలో ఏ తప్పు లేదు. మన తప్పులను, మన పాపములను, మన శాపములను ఆయన తన మీద వేసుకొని వ్రేలాడి ఆ సిలువలో ప్రియములారా ఆయన శ్రమను అనుభవించాడు. బైబిల్ చెప్తుంది ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయాడు? స్వరూపమైనను సొగసైనను లేని వానిగా, చూడనొల్లని వానిగా, వ్యసనాక్రాంతుడుగా, కేవలము నీ కొరకు నా కొరకు. ఎప్పుడైతే మనం సిలువను బట్టి సిలువ ధ్యానము చేస్తామో నీలో నాలో పశ్చాత్తాపము, మనలో దేవుని ఎడల కృతజ్ఞతా భావము. ఒక చిన్న కష్టంలో ఒక చిన్న సహాయం చేశాడని ఒక వ్యక్తి, మనం ఎంతో కృతజ్ఞత చెల్లిస్తాం, ఎంతో అయ్యా నాకు చాలా మేలు చేశావు. కానీ ఈ స్థితి నుంచి, ఈ భయంకరమైన స్థితి నుంచి మనలను విమోచించినటువంటి దేవుడు తన యొక్క స్వరక్తముతో ఆ పరిశుద్ధ స్థలములో ఒకేసారి ప్రవేశించినటువంటి దేవుడు, గొర్రెలెక్కి మేకలెక్కి రక్తముతో కాక తన స్వరక్తము యేసు రక్తము వలన మనమందరం విమోచించబడ్డాం. ఆ విమోచన కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని ఆరాధించవలసిన వారమైంటున్నాం. ఎటువంటి వాడు ఎలా అయిపోయాడు? ఎటువంటి వాడు, ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఏ స్థితిలోనికి దిగి వచ్చాడు? దేవునితో, తండ్రితో లేదా దేవునితో సమానముగా, దేవునితో సమానంగా ఎవరు ఉంటారండి? దేవుడు తప్ప ఇంకోడెవడు ఉండలేడు. సో దేవునితో సమానముగా ఉండగలిగిన వాడు సమస్తాన్ని రిక్తునిగా నీ కొరకు నా కొరకు ఆయనను జ్ఞాపకం, ఆ సిలువను జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. సో మొదటిగా అడోరేషన్లో 3 విషయాలు నేను చెప్పాను. మొదటిది అడోరేషన్లో 3 విషయాలు. ఒకటి దేవుని యొక్క నామము. చెప్పండి, మొదటిది ఏంటి? దేవుని యొక్క నామము. మీకు తెలిసిన ప్రతి నామమును బట్టి ఆయన సూచించండి. రెండవది గుణలక్షణాలు. సో మీకు తెలిసిన గుణలక్షణాలు అన్నిటిని బట్టి ఆయన ఆరాధించండి. మూడవది ఆశ్చర్య కార్యములు. ఎన్నో చెప్పగలుగుతాం మనం, చదవండి బైబిల్లో బొచ్చుడు ఉన్నాయి. సో ఈ 3 అడోరేషన్లో మనం చూస్తాం. రెండవది క్రాస్, అంటే దేవుని యొక్క సిలువను మనము ధ్యానం చేయవలసిన వారం వింటున్నాం. ఆ సిలువ మీద ఆయన ఎంత బలి అయ్యాడు, ఎంత శ్రమ పడ్డాడు, ఎంత ఆఖరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు చిందించినటువంటి దేవుడు. ఆ సిలువను జ్ఞాపకం చేసుకో. ఆ సిలువను బట్టి, ఆయన చేసిన బలియాగం బట్టి, నీ స్థానము నా స్థానము ఆయన తీసుకున్న దాన్ని బట్టి, ఆయన చేసిన విమోచన కార్యం బట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారం ఏంటో. చివరిగా T స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. ఏంటిది? కృతజ్ఞత. చూడండి 86వ కీర్తన 12వ వచనం ఒకసారి చదవండి. 86వ కీర్తన 12వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. ఏం చెల్లిస్తున్నాడట? కృతజ్ఞతాస్తుతులు. ఎన్నో మేలులు, దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారమైంటున్నాం. కృతజ్ఞత చెల్లించవలసిన వారమైంటున్నాం. అందుకని దావీదు భక్తుడు ఏమన్నాడంటే 103వ కీర్తనలో 2-3 వచనాలు మనం చదివితే చూడండి, 2-3-4 వచనాలు. నా ప్రాణమా ఏం మర్చిపోవద్దు అంటున్నాడు? బ్యాంక్ బ్యాలెన్సా? బ్యాంక్ బ్యాలెన్స్ మర్చిపోమాక, పర్సు మర్చిపో. జనరల్గా నాకున్న అలవాటు అంటే ఎక్కడన్నా కూర్చుంటే లేచిన తర్వాత అన్నీ ఎత్తుక్కుంటాను నేను, జేబులు అన్నీ చెక్ చేసుకుంటా, ఏమన్నా మర్చిపోయానేమన్నా. ఎక్కడ కూర్చున్నా లేచానంటే మాత్రం కంపల్సరీ చెక్ చేసుకున్నాక అక్కడి నుంచి కదలను. చిన్న పర్సుకి లేకపోతే చిన్న పెన్ను లేకపోతే చిన్న వీటికే ఇంత ఇంపార్టెన్స్ మనం ఇస్తాము. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుణ్ణి ఆరాధించవలసిన వారం అంటున్నాం. దేవుడు చేసిన ఒక్క మేలు, అతి ప్రాముఖ్యమైన మేలు ఒకటి చెప్పండి. రక్షణనిచ్చాడు. ఇక మిగతా అన్ని సెకండరీ, వస్తే పోతాయి. కానీ నీకు నాకు రక్షణ దొరికింది.
సో ఇది మామూలు చిన్న మేలుగా ఎవడు చేయలేనటువంటి ఒక అద్భుతము, ఒక గొప్ప మేలు. ఈ భూమి మీద ఎవడు నీకు నాకు ఈ రక్షణ ఇవ్వలేడు. నువ్వు నేను ఎన్ని కోట్లు పోసినా కొనుక్కోలేం. కానీ దేవుడు ఉచితముగా తన రక్షణను మనకి అనుగ్రహించాడు. ఆ రక్షణను బట్టి ఇంకా మేలులన్నిటిని జ్ఞాపకం చేస్తూ ఆయన చేసిన ఉపకారములు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఈ స్థితిలో నేను మీకు మరలా చెప్తున్నా, మీరు ఒకసారి వెనక పోయి చూసుకోండి. ఒక 10 years బిఫోర్ నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు. ఒక 10 yearsకి ఇప్పటికి, గత సంవత్సరానికి ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. సో మన జీవితంలో, మన బ్రతుకులో, మన పిల్లల జీవితంలో, మన కుటుంబాలలో దేవుడు ఎన్నో అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేశాడు. వాటిని బట్టి మనము దేవుని స్తుతించవలసిన వారం అంటున్నాం. కిందకంటాడు, నీ దోషములన్నిటినీ క్షమించాడు. పాపములను క్షమించి నీ దోషములను నీకు 1,00,000 రూపాయలు ఇవ్వటము గొప్ప సంగత? లేకపోతే నేను ఇప్పుడు మిమ్మల్ని మీకు ఒక 1 కోటి రూపాయలు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని చెప్పడం మీకు గొప్ప సంగత? లేదు, దేవుడు నీ పాపములను క్షమించాడని చెప్పడం గొప్ప సంగత? ఏది ఉపయోగకరమైంది నీకు? ఏది మేలుకరమైంది? పాపములు క్షమించబడ్డాయి, నీ దోషములన్నిటినీ క్షమించాడు. జ్ఞాపకం చేసుకో, కృతజ్ఞత చెల్లించు. ప్రభువా, ఈ క్షమాపణ నాకు దొరకకపోతే నేను ఎక్కడో ఉండేటువంటి వాడును. జ్ఞాపకం చేసుకున్న కరుణ కటాక్షములను మనకు కిరీటముగా ఇచ్చాడు, విమోచించినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. కనుక నేను ముగిస్తున్న సమయం అయిపోతుంది. దయచేసి 5 విషయాలు చెప్పాను నేను, జ్ఞాపకం చేసుకుని. ACT, దేవుని ఎలా స్తుతించాలి. మొదటిగా అడోరేషన్, దేవుని యొక్క నామాన్ని. రెండవది, మూడవది, సో ఆ తర్వాత సిలువను జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత కృతజ్ఞత స్తుతి మనం చెల్లించవలసిన వారం. ఇవన్నీ చెల్లిస్తూ చివరికి మనం ఈ కృతజ్ఞత స్తుతిని, ఈ ఆరాధనని దేవునికి అర్పించాలి లేదా సమర్పించాలి. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నామని లాస్ట్లో మళ్ళీ ప్రార్థన మొదలు పెట్టొద్దు. ప్రార్థన సపరేట్, మీరు మళ్ళీ చేసుకోండి ప్రార్థన. కానీ ఈ యొక్క స్తుతి మొత్తము, ఈ ఆరాధన మొత్తము దేవునికి మనము అర్పించే వారముగా, స్తుతియాగమును అర్పించే వారముగా, జిహ్వ ఫలము అర్పించే వారముగా మనము ఉండాలని చెప్పేసి నా ఈ మాటలు ముగిస్తుంటాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తలలు వంచండి. కొద్ది నిమిషాలు మనము దేవుని స్తుతిద్దాం. ఒక్క 5 నిమిషాలు నేను ముగిస్తాను. అందరం కలిసి 5 minutes ఈ 5 విషయాలను బట్టి మనం దేవుని స్తుతిద్దాం. తర్వాత ఒకళ్ళు, స్త్రీలలోంచి ఒకళ్ళు, పురుషుల్లోంచి ఒకళ్ళు దేవునికి స్తుతి ఆరాధన సమర్పించవలసిందిగా కోరుతున్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. యెహోవా ఈరే, నీకు మహిమ చెల్లిస్తుంటున్నాం. యెహోవా షమ్మా, ఎబెనేజర్, ఎల్రోయి, నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నామము ఘనమైన నామము నాయన, ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అయా ప్రేమామయుడవు, దయామయుడవు, కృపామయుడవు, దయగల దేవుడవు, కనికరం కలిగిన మా రాజానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, నీకు వందనాలు. నీ కార్యములు ఆశ్చర్యములు, నీ కార్యములు మహోన్నతములు, నీ కార్యములు అద్భుతములు. తండ్రి, నీ ఆశ్చర్య కార్యములను బట్టి, నీ మహోన్నతమైన కార్యములను బట్టి నిన్ను ప్రభా ఆరాధిస్తుంటున్నాము. తండ్రి, కేవలం నోటి మాట చేత సమస్తమును కలగజేశావు. ఎన్నో ప్రభా అదుగు తండ్రి, గొప్ప కార్యములు ప్రభా నిబిడల పక్షముగా ఆరిన నేలను మీరు పీడలను నడిపించారు. నీకు స్తోత్రాలు. నా కొరకు బలి అయిన దేవా, నీకు స్తోత్రములు. నా కొరకు ప్రభా ఎదుగుతుండే రక్తము కార్చి, ప్రభా ఎదుగుతుండే ఆ విలువైనటువంటి రక్తము ద్వారా నా దోషములన్నిటిని పరిహరించి నాకు ఇచ్చిన ప్రభా ఎదుగుతుండే విమోచనకై నీకు కృతజ్ఞతా స్తోత్రములు. ఎంతో నలగొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తూ, నువ్వు చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ఎదుగుతుండే ఎన్నని చెప్పగలము. ఎదుగుతుండే ఏమి చెల్లించినా తక్కువే నాయన. ఎదుగుతుండే ఈ రోజున నా స్థితికి కారణం నీవే, నా పరిస్థితికి కారణం నీవే. ఇదిగోతే నా భయంకరమైనటువంటి శిక్షలన్నిటి నుంచి నన్ను విమోచించిన దేవా, ప్రతి మేలుకై కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ కొద్ది స్తుతి ఆరాధన స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అండి. మా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు రజనీ కుమార్. నేను మంచిర్యాలలో పరిచయం చేస్తాను. నేను క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తున్నాను. అదేవిధంగా షోరన్ గాస్పల్ మినిస్ట్రీస్ పరిచర్య కూడా నాకున్నది. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.